స్టోర్ లో కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వెస్టీజ్ సంబంధించి ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి, ఐడి తీసుకుంటాం. ఫస్ట్ ఐడి తీసుకొని ప్రొడక్ట్ కొన్ని తెచ్చుకొని ఇంటికాడ వాడతాం. వాడిన తర్వాత ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ ప్రొడక్ట్ మీద ఏం రాసి ఉంటుంది అంటే, మీరు వాడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి అని చెప్పి రిటర్న్ పాలసీ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారా? నేను ఎక్కడ చూడలేదు సార్. ఒంటికి రుద్దుకునే సబ్బు ఎక్కడ రిటర్న్ పాలసీ ఉంటుందా? నేను మెయిన్ ఈ వెస్టీజ్ బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాసి ఇవ్వడం అంటే, ప్రొడక్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట రాస్తారు మీరు ఒకసారి ఆలోచించండి. అవునండి, అవును. అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేస్ లైన్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రిటర్న్ తెచ్చేయండి అనేది మ్యాటర్ కాదు కదా, నా క్వాలిటీ అంత బాగుంది, మీరు తీసుకెళ్లి వాడండి, నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి, దాని మీద రాసిస్తున్నారు. ఒకవేళ ప్రొడక్ట్ బాగుంది అనుకోండి, ఎలా వెళ్ళాలి ఇది మరి జనాల్లోకి? ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటది, నోటి మాట ద్వారా వాడినటువంటి వ్యక్తి ఇంకొక వాళ్ళకి చెప్పడం. నేను వాడాను, ఇప్పుడు వాడిన కాబట్టి నాకు మాత్రమే దాని గురించి తెలుసు, నేను మాత్రమే చెప్పాలి. సెలబ్రిటీస్ ప్రొడక్ట్ వాడకుండా చెప్తున్నారు కదా, ఇక్కడ వాడకుండా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది,